ప్రపంచ అగ్రరాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇప్పుడు కొత్త భయం మొదలైంది. నిన్న మొన్నటి వరకు భారత విషయంలో విషం కక్కిన ట్రంప్ ఇప్పుడు తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. టారిఫ్ల పేరుతో, రష్యా నుంచి చెమురు కొనుగోళ్ల పేరుతో భారత్ పైన విమర్శలు గుప్పించిన ట్రంప్ మెల్లగా వెనకడుగు వేస్తున్నాడు. అసలు విషయం ఇప్పుడిప్పుడే బోధపడుతుంది. ట్రంప్ ప్రభుత్వ విధానాల పట్ల సొంత పార్లమెంటు నుంచే ఇప్పుడు వ్యతిరేకత మొదలైంది. భారత్తో వైరం పెట్టుకోవద్దు, మోదీతో పెట్టుకుంటే అమెరికాకే నాశనం తప్పదంటూ కూడా సొంత నేతలే లేఖలు రాయడంతో ట్రంప్లో కొంత భయం నెలకొంది. అందుకే భారత ప్రధాని నరేంద్ర మోదీని ఎలాగైనా ఇప్పుడు కలవాలని ట్రంప్ తహతలాడుతున్నారు. ట్రంప్ తన కోరిక నెరవేర్చుకునేందుకు ట్రేడ్ డీల్ను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని అమెరికా వార్తా కథనాలు కూడా ఇప్పుడు చెబుతున్నాయి. భారత్ అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కూడా చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల ప్రతినిధులు పలుమార్లు భేటీ అయినా ఇప్పటి వరకు ఒక ఏకాభిప్రాయం మాత్రం కుదరలేదు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ తప్పనిసరి అని అగ్రరాజ్యం భావిస్తుంది. దీనిపై ఇప్పటికే వాషింగ్టన్ నుంచి భారత్కు సంకేతాలు కూడా అందినట్టుగా తెలుస్తుంది. వాణిజ్య ఒప్పందం ప్రకటనకు ముందే ప్రధాని మోదీతో భేటీ కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన కార్యవర్గం భావిస్తుందని తెలుస్తోంది. వాస్తవానికి ఒకసారి ట్రేడ్ డీల్ కుదిరిన తర్వాతే ఇరు దేశాధినేతలు మాట్లాడుకోవడం అనేది భారత విధానం. అయితే ఇక్కడ ట్రంప్ ప్రోటోకాల్ను పక్కన పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో కూడా చాలా కాలంగా అనుసరిస్తున్న ప్రోటోకాల్స్ను ట్రంప్ చాలాసార్లు పక్కన పెట్టేశారు. ఈ నెల అక్టోబర్ 26 నుంచి 28 మధ్య మలేషియాలోని కౌలాలంపూర్లో ఆసియన్ ఈస్ట్ ఇండియా నేతల సదస్సు జరగనుంది. ఈ సదస్సు అనుబంధంగా ట్రంప్ మోదీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ సదస్సుకు మోదీ పర్యటన ఇంకా ఖరారు కాలేదు. దీనిపై చర్చలు జరుగుతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఒకవేళ ప్రధాని మోదీ మలేషియా వెళ్తే ట్రంప్తో ఆయన అక్కడ భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం భారత్ పైన అమెరికా 50% టారిఫ్లు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని తగ్గించుకోవడం పైన కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. మరి చూడాలి ట్రంప్ మోదీని కలిసిన తర్వాత ఏం మాట్లాడతారు. టారిఫ్లు వదిలి మళ్ళీ భారత్కు స్నేహహస్తం అందిస్తారా లేదా ఉన్న సమస్యలనే మరింత పెంచుకుంటాడా అనేది వేచి చూడాలి.